హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు 2 సింపుల్ హెయిర్ స్టైల్స్ అయితే చూపిస్తాను. అది మనకి శారీస్ మీద కానివ్వండి, డ్రెస్సెస్ మీదకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా చాలా ఈజీగా ట్రై చేసేయచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా క్విక్గా మనం ఈ హెయిర్ స్టైల్స్ అయితే చేసుకోవచ్చు. మరి చూసేద్దామా? సో నేనైతే ఏ హెయిర్ స్టైల్ చేసుకునే ముందైనా ఇలా బ్రష్తో నా హెయిర్కి ఉన్న ట్యాంగిల్స్ అన్ని తీసేసుకుంటాను. ఎందుకంటే బ్రష్తో అయితే చాలా హెయిర్ కూడా కొంచెం స్ట్రైట్నింగ్ అవుతుంది, ప్లస్ ట్యాంగిల్స్ కూడా ఉండవు. మనం ఏ హెయిర్ స్టైల్ అయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 170 degrees అయితే పెట్టుకున్నాను హీట్. హెయిర్ స్ట్రైట్గా ఉంటే ఏ హెయిర్ స్టైల్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా డిఫరెన్స్. ఇక్కడ చూసారు కదా నా హెయిర్ ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ చాలా స్ట్రైట్గా వచ్చేసింది కదా హెయిర్. ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ చేసుకోవడానికి ఇలా హెయిర్ ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ కూడా చేసేసుకుందాం. బట్ మనం ఏ హెయిర్ స్ట్రైట్నర్ వాడినా కూడా, హెయిర్ కలర్ వాడినా కూడా హెయిర్ సీరం అనేది చాలా మ్యాండేటరీ. హెయిర్ ప్రొటెక్షన్ సీరం అంటారు. హీట్ ప్రొటెక్షన్ సీరం అని మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. అవి అప్లై చేసిన తర్వాత మాత్రమే మనం ఇలాంటి టూల్స్ అయితే హెయిర్కి యూజ్ చేయాలి. లేదంటే హెయిర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇంక ఇక్కడైతే నేనైతే హెయిర్ స్ట్రైట్నర్ ఆపేసాను. హెయిర్ అంతా చాలా నీట్గా వచ్చేసింది కదా. చూసారు కదా హెయిర్ ఎంత సిల్కీగా సాఫ్ట్గా అయిపోయిందో. సో నేను ఏ హెయిర్ స్టైల్ చేసుకునే ముందైనా కూడా ఇలా స్ట్రైట్నర్ బ్రష్తో అయితే కాంబ్ చేసుకుంటాను. చూసారు కదా నా హెయిర్ ఎంత సాఫ్ట్ అండ్ సిల్కీగా అయిపోయిందో. నేను ఏ హెయిర్ స్టైల్ చేసుకునే ముందైనా సరే ఇలా హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్తో అయితే కాంబ్ చేసుకుంటాను. సో ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం లూజ్ హెయిర్తో వెళ్ళాలనుకున్నా కూడా అవుట్ సైడ్కి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా హెయిర్ అంతా స్ట్రైట్నింగ్ చేసుకుని వెళ్తే ఫస్ట్ అయితే హెయిర్ ట్యాంగిల్స్ అన్ని క్లియర్ చేసేయండి. మళ్ళీ చిక్కు చిక్కు ఉంటే హెయిర్ స్టైల్ అనేది నీట్గా రాదు. ఓకేనా? ఫస్ట్ ఇలా మిడిల్ పార్టీషన్ అయితే తీసుకోండి. మిడిల్ పార్టీషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి వెళ్ళి చిన్న లేయర్స్ తీసుకోండి. చిన్న లేయర్స్ అయితే తీసుకొని ట్విస్ట్ చేసేయండి. చాలా నీట్గా ట్విస్ట్ చేస్తే హెయిర్ స్టైల్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి ఇంకొక లేయర్ కూడా రావాలి. సో సైడ్లోకి వెళ్ళి ఇంకొంచెం హెయిర్ తీసుకొని ఈ 2 లేయర్స్ కూడా మంచిగా ట్విస్ట్ చేసేసి ఇక్కడ ఒక టిక్ టాక్ పిన్ అయితే పెట్టేద్దాం. సో ఇదండి చాలా ఈజీ అండ్ సింపుల్ హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా బాగుంది కదా. ఇది మనకి శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఫాస్ట్గా కూడా రెడీ అయిపోవచ్చు అనమాట. ఇలాంటి సింపుల్ హెయిర్ స్టైల్స్తో రెగ్యులర్గా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ హెయిర్ స్టైల్ కోసం అయితే ఇలా సైడ్ పార్టిషన్ తీసేసుకొని మంచిగా కాంబ్ చేసేసుకోవాలి.
నీట్గా కామ్ చేసుకున్న తర్వాత ఇలా ఇయర్ దగ్గర నుండి కొంచెం హెయిర్ తీసుకోవాలి. కొంచెం ఎక్కువగానే తీసుకుంటే హెయిర్ స్టైల్ మంచిగా కనిపిస్తుంది. తక్కువ హెయిర్ అయితే తీసుకోవద్దు, కొంచెం హెవీగానే తీసుకోవాలి. నీట్గా కోమ్ చేసి కొంచెం టైట్గా ట్విస్ట్ చేసేయాలి. ఇలా నార్మల్గా ఇలానే టిక్ టాక్ పెన్ పెట్టే కంటే కొంచెం ఇలాగా పుల్ చేసి పిన్ పెట్టేస్తాను నేనైతే. చూసారా, ఇలా కొంచెం పుల్ చేస్తే నీట్గా కనిపిస్తుంది హెయిర్ స్టైల్. సేమ్ అలానే ఇటు సైడ్ కూడా ఇయర్ దగ్గర నుండి హెయిర్ తీసేసుకునేసి సేమ్ ఇటు సైడ్ లాగే కొంచెం ఎక్కువ హెయిర్ తీసేసుకొని నీట్గా ట్విస్ట్ చేసేసుకొని కొంచెం పుల్ చేసి ఇలా కొంచెం పుల్ చేసేసి పిన్ పెట్టేయాలి. ఈ హెయిర్ స్టైల్కి సింగిల్ పిన్ అయితే సెట్ అవ్వదు, సో డబుల్ టిక్ టాక్ పిన్స్ పెడితే కొంచెం హెయిర్ స్టైల్ అనేది స్టిఫ్గా ఎక్కువసేపు అలానే ఉంటుంది అనమాట. సో ఇది హెయిర్ స్టైల్. గట్టిగా కామ్ చేయకుండా కొంచెం సాఫ్ట్గా కామ్ చేస్తే పిన్స్ కూడా అలానే స్టిఫ్గా ఉంటాయి కాబట్టి హెయిర్ స్టైల్ పాడవదు. ఇవైతే నేను రెగ్యులర్గా చేసుకునే హెయిర్ స్టైల్స్ అండి. ఎలా ఉంది చూసారా, హెయిర్ అంతా చాలా నీట్గా కోమ్ చేసుకొని ట్యాంగిల్స్ లేకుండా హెయిర్ స్టైల్ చేస్తే ఇలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇలానే ఇంకా క్విక్ అండ్ సింపుల్ హెయిర్ స్టైల్స్ కావాలనుకుంటే ఒక కామెంట్ చేయండి, నేను ఫర్దర్గా కూడా ఇలా సింపుల్ హెయిర్ స్టైల్స్ అయితే చేసి చూపిస్తాను. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.